పట్టించుకోవడం లేదు, పెద్ద మంది కూడా పట్టించుకోవడం లేదు మనకు. అంటే మొత్తం ఎవిడెన్స్ కూడా క్లియర్గా కలెక్ట్ చేసి ఆఫీస్ కూడా జరిగింది. ఎవరెవరు ఏమి సైకిల్ రిజిస్టర్ చేసుకున్నారు ఏంటనేది నెంబర్స్, ప్లాట్ నెంబర్స్తో సహా తీసుకున్నారు. దాని మీద ఒకవేళ అద్దెకిచ్చింటే డబ్బులంతా మీ కమ్యూనిటీ దాంట్లో పడాలి, అది కూడా లేదు. అకౌంట్ ఉందా మీ దానికి తీసుకోవడం అంతా వాళ్ళ కాడనే. ఏం చెప్పారంటే మీరు ఇక్కడ రిజైన్ చేసేయండి, మీరు రిజైన్ చేస్తే కొత్త కమిటీ వస్తారు, మొత్తం అంతా సెపరేట్ చేసుకున్నామంటే అది రిజైన్ చేయట్లే ఎవరిని రానివ్వండి. దానికి మీరు అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని మీరు చేశారు సార్, అడ కమిటీ పెట్టి చేస్తుంటే ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ జరపాల్సింది ఎవరు? నాకు అది ఎన్జిఓ కాబట్టి అక్కడంతా ఏకమయ్యి ఎవరు చేస్తే వాళ్ళకి మరి అలాంటప్పుడు మీరు అందరూ చేసాము. డిఆర్ఓ ఆఫీస్లో అది రిజిస్టర్ కావడం లేదు. మీరు బ్యాలెన్స్ షీట్లో అవన్నీ ఇస్తే కానీ, ఆడిట్ ఇస్తే కానీ మేము రిజిస్టర్ చేయడానికి లేదు. వాళ్ళు ఇక్కడ పోయినా మనం పని జరగడం లేదు సార్. ఇప్పుడు కొత్తగా ఎక్కిన వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలంటే పాతది బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ తీసి ఇవ్వాలి వాళ్ళు. మరి వాళ్ళు మీరు అడగలేదా? ఏమన్నారు? కొంతవరకు ఇస్తున్నారు, కొంత 21 వరకు మినిస్టర్ సార్ ఏమన్నారంటే మీరు నిలబడతారా, మీరు చేద్దాం అన్నాడు. అంటే సరే సరే సార్ చూస్తాం, మనము ఆయన కూడా మనం కూడా ఉన్నాం కదా, మనం కేవలం కూడా ఆఫీస్ ముడికింటే వాడు పెద్ద జమ వేసినాడు. అలాంటప్పుడు మీరు ఏకమై గెలుచుకురాకపోరా ప్రెసిడెంట్గా అన్నారు. ఆ రోజు కమిటీ పెట్టి అంతా హంగమాయిసి అంతా నిలబెట్టి అంతా పెద్దగా వర్గంలో ఏకమై ఎంచుకున్నాము, రాష్ట్రపతి గెలుచుకున్నాము. ఎంచుకొని పని చేసినాక మినిస్టర్ ఇంకా ముఖం చెప్పేస్తున్నారు. పోయి దూరంలో మాట్లాడితే మినిస్టర్ ముఖం ఇప్పుడు మీరైతే ఎన్నుకున్నారు అఫీషియల్గా, మీరు అఫీషియల్గా ఎన్నుకున్నారు కాబట్టి మీ కమిటీని చెల్లాలి కదా. అది చేయాల్సింది డిఆర్ఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి కావాల్సిన అసెస్మెంట్లు ఇవన్నీ తీసుకొస్తే కానీ మీరు బ్యాలెన్స్ షీట్ అసెస్మెంట్ అన్ని ఎవరు ఇవ్వాలి? పాత కమిటీ వాళ్ళు చేయించి ఇవ్వాలి. పాత కమిటీ వాళ్ళు చేయడం లేదు. పాత కమిటీ వాళ్ళు చేయట్లేదని మీరు కొత్త కమిటీ వాడు మన దిగము వాళ్ళకి నోటీస్ కూడా పంపించారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇక్కడ అఫీషియల్గా ఒక మీటింగ్ పెట్టుకోండి, దీనికి సంబంధించిన ఆఫీసర్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకొని అది ఎన్నుకున్నట్టు ఒక మీటింగ్ జరగాలి. అఫీషియల్ గా జరిగింది. ఎవరు వచ్చారు? ఆఫీసర్ ఎవరు వచ్చారు? మీకు డిఆర్ఓ ఆఫీస్ నుంచి లేదు. ఇప్పుడు ఆ మనిషి మనకి ఏమంటే మన టైం అయిపోతుంది. ఇప్పుడు మీకు అఫీషియల్ గా ఎవరు లేకపోతే డిఆర్ఓ ఆఫీస్ లో అఫీషియల్ గా మిమ్మల్ని అడగనీకి లేదు. మీకు అఫీషియల్ గా ఎవరు ఒకరు ఉంటారు. ఇప్పుడు అలా లేదు, మన బైలాస్ బైలాస్ లేనప్పుడు డిఆర్ఓ ఆఫీస్ మీకేం పని లేదు. అదే చెప్తున్నాను, అవసరమే లేదు మనకు. पहले भी भूमा रेड्डी अनाज कराया रोडा भी, जब हम रोडा नहीं थे तो भी नागरेड्डी अनाज कराया. एमपी था, एमपी है तो भी क्या बोला, निंदल एमएलए नेनका आया बोलता था, बोल को भी हम कराया नो ये रोडा या थामा कैसा नागरेड्डी अन्ना कैसा कराया वैसा से 8 तो क्या अभिवृद्धि हुआ नहीं. अगर ये रजिस्टर हिंग तो भी अन्ना का पुण्य मोचू. जब अन्ना जब बाई इलेक्शन चला तो हमारे रजिस्टर सब भी है, हम सब जरा आस्ती वाले बने. हाँ तक कि మా మీద ఒక రూపాయి పెట్టిన చల్లం మేము. అలాంటి వాళ్ళు ఈరోజు మేము కొంచెం లక్షల బట్టి కొంచెం బాగున్నామంటే, హోదాలో ఉన్నామంటే భూమానాగరెడ్డి అన్న పుణ్యమే ఇది. ఆ రోజు భూమానాగరెడ్డి అన్న మనకు చేసిన పనులు, ఆయన చేసిన మనం ఎప్పుడూ మర్చిపోలేం. ఒకవేళ మేము చనిపోయినా కానీ మా పిల్లలు కూడా మతికించే రోజులు ఇవి. ఎందుకంటే ఈరోజు మనకు ఒక రూపాయి పెట్టిన చెల్లని రోజులు. ఈ స్థలాలు కానీ మా బతుకులు కానీ నాగరెడ్డి అన్న ఎట్ట చెప్పినాడు చేసినాడు. అలాంటి లీడర్ మనం కోలుకున్నాం. కానీ అలాంటి లీడర్లే మనకు ఇంకో లీడర్ రావాలంటే మన భూమానాగరెడ్డి అన్న మేము అన్న సపోర్ట్ చేసుకుంటా, అన్న కూడా తీసుకొని మేము ముందు పోవాలని కోరుకుంటున్నాం. నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆటోనగర్ లో ఉన్న భూమా నాగిరెడ్డి గారి, శోభా నాగిరెడ్డి గారి విగ్రహాలు సందర్శించడం జరిగింది. అలాగే వాళ్ళకి పూలమాల అర్పించి ఈరోజు అలాగే ఇక్కడ ఆటోనగర్ లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అంతా కూడా వివరించడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. అలాగే బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు పట్టాలన్నీ కూడా ఇక్కడ ఆటోనగర్ వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పట్టాలని దుర్వినియోగం చేసుకొని కమిటీకి సంబంధించింది కాకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాడుకోవడం, అలాగే పట్టాలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బయటి వాళ్ళకి అమ్మేయడము, కమిటీకి కానీ సొసైటీకి కానీ ఆటోనగర్కి సంబంధం లేకుండా చేసిన ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి వచ్చాయి. అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడితే ఇప్పటికే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్రమాలు జరిగింది వాస్తవం అని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే కమిటీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళ
వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఏవైతే బయటకు అమ్ముకున్నారో అవన్నిటిని కూడా ఈరోజు మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తుంది. మన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి వాళ్ళ చనిపోయిన రోజు అందుకోసం ఇక్కడ పూలమాల ఎన్నికి వచ్చినాము. కానీ భూమా నాగిరెడ్డికి మనం చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఆటో నగర్ సాధించినది ఆయననే. ఇప్పుడు వరకు కూడా ఈ రోడ్లు కానీ ఏదైనా కానీ చేసినా అంటే ఆయన సెలవనే. మనకు కరెంటు కూడా అప్పుడు వచ్చి 40 లక్షలు ఇచ్చినాడు, రోడ్లకు కూడా ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, అన్ని చేర్చిపోయినాడు. కానీ ఆయన బీ పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బీ పట్టాలు కూడా మారడం కారణం ఏమంటే భూమా నాగిరెడ్డి. ఆయన బై ఎలక్షన్లో వచ్చిన తర్వాత అందరికీ పట్టాలు చేసి ఈ రోజు మేము ఇంతవరకు వచ్చినామంటే ఆయన సెలవనే. ఆయన పేరు ఎప్పుడు మర్చిపోం మేము. ఎప్పుడుగానే కానీ ఇప్పుడు కానీ మేము కానీ మా పిల్లలు కానీ మేము చనిపోయినా కానీ మా పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఇంకోటి ఏమంటే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత దీనిని ఆపేసి ఇక్కడ గోడంగు ఆఫీసు ఇదల్లా పడగొట్టి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ తర్వాత ఇది రోడ్డు 84 రోడ్డు కూడా అది కూడా సర్వీస్ రోడ్డు కూడా అమ్మేసినాడు. లోపల స్థలాలు గ్రీన్ ల్యాండ్ ఇవి ఎలా అమ్మేసినాడు. ఈ పర్సెంట్ జాకీరు కంప్లీట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం అంతా కలిసి చర్యలు తీసుకుంటే అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది